జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా గాజువాక కన్యా థియేటర్ వద్ద అభిమానులు 43 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి క్రమశిక్షణ అనే పదానికి పేరు తెచ్చిందే నందమూరి వంశం అని అన్నారు. వార్ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ఖ్యాతిని జూనియర్ ఎన్టీఆర్ ప్రసిద్ధి చేస్తారని అన్నారు. భారత చలనచిత్రాల్లో ఉన్న రికార్డులు అన్నీ ఈ చిత్రంతో తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో స్టీల్ సిటీ ఎన్బీకే ప్రెసిడెంట్ గోమాడ వాసు, జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర కన్వీనర్ నొడగల నాయుడు, ఇండస్ట్రియల్ బెల్ట్ ఫ్యాన్స్ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడు, పోతబతుల శ్రీను, టీం తారక సభ్యులు గణపతి, శ్రీను, వాసు, నందమూరి అభిమానులు రాము, పోలరాజు, గోపి, చిన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గాజువాకలో కాంప్లెక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వారి సినిమా కటౌట్ లాంచ్ జరిగింది. అలాగే శివరంని నాయుడు గారు కండువేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. గాజువాకలో చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ఆగస్టు 15కు ముందే, ఒక రోజు ముందే 14వ తారీఖున మరి మా నందమూరి బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన వార్ 2 చిత్రం రిలీజ్ సందర్భంగా ఈ రోజు టీం తారక వారి ఆధ్వర్యంలో మరి 35 అడుగుల కటౌట్ అతి భారీ ఎత్తున ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలా పెద్దగా ఈరోజు నందమూరి అభిమానులందరూ పాల్గొన్నారు. ఒకటే ఆలోచన చేయాలి, నందమూరి కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల వద్దకు పరిపాలన చేసే పార్టీ కాబట్టి నందమూరి అభిమానులందరూ కూడా ఏ కార్యక్రమం సరే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడెత్తులు పని కాబట్టి ఈ రెండు కూడా నందమూరి వారి నారావారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి అందే విధంగా కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా రికార్డులు ఈ చిత్రంతో బద్దలు కొడతామని చెప్పేసి తెలియజేసి సెలవు. నమస్కారం. ఈరోజు గాజువాకలో కన్యా కాంప్లెక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వారి సినిమా కటౌట్ లాంచ్ ఇక్కడ జరిగింది. మరి పెద్ద ఎత్తున అభిమానులు ఇప్పుడు దాకా హంగామా చేశారు. మరి ఈ రోజు ఇంత కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఎన్టీఆర్ అభిమాన సంఘం స్టేట్ వైడ్ ఉందో వాళ్ళందరి సహకారంతో నిర్ణయం తీసుకొని నాకు చెప్పినప్పుడు ఈ ప్రాంతంలో అయితే విశాఖపట్నం పాప నాయుడు గారు, మా నొడగల నాయుడు గారు మర్చిపోయాం. ఆయన చాలా బాధపడ్డారు. సిటీలో జరగాలంటే నా గురించి కూడా ఆయన దాన్ని త్యాగం చేసి ఇక్కడ నాకు ఇప్పించారు. ఇక్కడ ఎందుకంటే సూర్యనారాయణ గారు అన్నీ 50 ఆడారండి, అక్కడే చేయటమే కరెక్ట్ అని చెప్పినప్పుడు నాకు మదిలో మెదిలిన ఆలోచన, మేము గర్వంగా చేయగలం అందరి అభిమానులకు కలిపి అని చెప్పినప్పుడు టీం తారక సభ్యులు ఆలోచనలో మదిలో గతంలో వాళ్ళు పనిచేసిన తీరును గుర్తించి ఈ రోజు ఆ శ్రమకి గుర్తింపు వీళ్ళకు కూడా ఒక డేట్ ఇచ్చారు, ఫోటో షూట్ కూడా ఇక్కడ అభిమానులకి. అలాగే పేర్లు అడిగారు. వీళ్ళు గతంలోనే RRR అప్పుడు కూడా రిజిస్టర్ చేసుకున్నారు ఫోటో షూట్ కి. అనివార్య కారణాలు అయింది. భవిష్యత్తులో ఇంకొక 20 రోజుల్లో శుభవార్త అంటారు.